పీసీసీ కమిటీలు ప్రకటించిన ఏఐసీసీ పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఎందుకు ప్రకటించడం లేదు? వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం అధిష్టానానికి తలనొప్పిగా ఎందుకు మారింది? సీఎం రేవంత్ ప్రతిపాదించిన పేరుతోనే మొత్తం ప్రక్రియ నిలిచిపోయిందన్న వాదనలు ఎందుకు వినిపిస్తున్నాయి? కార్యవర్గ నియామకాలను ప్రకటించిన వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాలను హైకమాండ్ పెండింగ్లోనే పెట్టడం అవకాశం ఉందా? ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో ఇవే అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ ఎంపికయి 8 నెలలు గడిచినా ఇప్పటి వరకు నూతన కార్యవర్గం నియామకం జరగలేదు. ఎట్టకేలకు పీసీసీ నూతన టీం ఏర్పాటుకు ఇటీవల ముందడుగు పడింది. కానీ పీసీసీ నూతన కార్యవర్గం ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. ముఖ్యంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల ఎంపిక హైకమాండ్కు సవాల్గా మారినట్లు తెలుస్తోంది. 4 పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులను సామాజిక సమీకరణాల ఆధారంగా నియమించాలని ఏఐసీసీ నిర్ణయించింది. అందులో ఎస్సీ, ఎస్టీ, ఓసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నేతలకు వర్కింగ్ ప్రెసిడెంట్గా అవకాశం కల్పించాలని అధిష్టానం భావిస్తుందట. ఈ కోటాలో ఎస్సీ నుండి సంపత్ కుమార్, ఎస్టీ కోటాలో ఎంపీ బలరాం నాయక్ లేదా బెల్లయ్య నాయక్, ఓసీ కోటాలో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, మైనారిటీ కోటాలో ఫహీం ఖురేషీ పేర్లను ప్రతిపాదించారట రాష్ట్ర నేతలు. కాంగ్రెస్ అధిష్టానానికి వర్కింగ్ ప్రెసిడెంట్ల ఎంపిక సవాల్గా మారిందని గాంధీభవన్ వర్గాల టాక్. మైనారిటీ కోటాలో సీఎం రేవంత్ రెడ్డి తన సన్నిహితుడు ఫహీం ఖురేషీ పేరును ప్రతిపాదించారట. అయితే ఇప్పుడు ఆ పేరుతోని వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకానికి అడ్డుగా మారినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్లు ఫహీం ఖురేషీ పేరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారట. మైనారిటీ కోటాలో మరో వ్యక్తికి ఛాన్స్ ఇవ్వాలని, ఫహీంని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమిస్తే కాంగ్రెస్ కి నష్టం జరుగుతుందని పార్టీ పెద్దలకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ 3 రోజులు హస్తినలో ఫహీం కోసమే మకాం వేశారన్న టాక్ వినిపిస్తుంది. కాగా ఫహీం ఖురేషీపై అనేక ఫిర్యాదులున్నాయని అధిష్టానానికి సమాచారం ఉందట. ఆయన వ్యవహార శైలి వివాదాస్పదమన్న ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ కు సన్నిహితంగా ఉండే ఫహీం పలు వివాదాల్లో ఉన్నాడని, ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఈ సమాచారం ఢిల్లీకి చేరడంతోనే ఆయన నియామకం అధిష్టానం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఫహీం పేరు విషయంలో సీఎం రేవంత్ పట్టుబడుతుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ ఎటూ తేల్చుకోలేకపోతుందట. దీంతో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల ఎంపికను మరికొంతకాలం పెండింగ్లో పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ల ఎంపిక చిక్కుముడి సంగతి అటుంచితే పీసీసీ జంబో కార్యవర్గం పైన అధిష్టానం అభ్యంతరం వ్యక్తం చేస్తోందట. 40కి పైగా ఉపాధ్యక్షులు, 80కి పైగా ప్రధాన కార్యదర్శుల పేర్లను అధిష్టానానికి ప్రతిపాదించిందట పీసీసీ. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో ఉపాధ్యక్షులను, జనరల్ సెక్రటరీల నియామకంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిందట హైకమాండ్. ఉమ్మడి రాష్ట్రంలోని సంఖ్యను ప్రతిపాదించడం ఏంటని ప్రశ్నించారట ఏఐసీసీ పెద్దలు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సీఎం రేవంత్లతో మాట్లాడి తుది కసరత్తు చేసి 1-2 రోజుల్లో అధిష్టానం ప్రకటించే అవకాశం ఉందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. మొత్తానికి పీసీసీ నూతన కార్యవర్గం ఎంపిక హైకమాండ్కు కత్తిమీద సాములా తయారైంది. క్లిష్టంగా మారిన పీసీసీ నూతన టీం ఎంపికను ఏఐసీసీ ఎలా చేస్తుందో చూడాలి.